హలో, వెల్కమ్ టు సరదా చదువులు. ఈరోజు మనం ఈ వీడియోలో డూ డస్ డిడ్ని ఏ విధంగా ఉపయోగిస్తాం తెలుసుకుందాం. వీఆర్ లెర్నింగ్ అబౌట్ డూ డస్ డిడ్ ఇన్ దిస్ వీడియో. మనం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ టు టాక్ అబౌట్ యాక్షన్స్. ప్రెజెంట్, పాస్ట్. డూ డస్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. అలాగే డిడ్ అనేది పాస్ట్ టెన్స్ కాలానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇక్కడ మనము డూ అనేది ఐ, యు, వి, దే వచ్చేటప్పుడు మనం డూని వాడతాము ప్రెజెంట్ టెన్స్లో. అట్ ద సేమ్ టైం హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్స్కి మనం డస్ను ఉపయోగిస్తాము. మరి డిడ్ను మాత్రం పాస్ట్ టెన్స్లో అంటే గతకాలానికి సంబంధించిన దాంట్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్స్ అడిగేటప్పుడు డూ యూ లైక్ కాఫీ? కాఫీ నువ్వు ఇష్టపడతావా? డస్ హీ గో టు స్కూల్? తన స్కూల్కి వెళ్తాడా? డిడ్ షీ కాల్ యూ? ఆమె నిన్ను పిలిచిందా అనే సందర్భాల్లో వాడతాం. నెగిటివ్ వాక్యాలు వచ్చేటప్పుడు అంటే ఐ డోంట్ లైక్ టీ. ఐ డోంట్ లైక్ టీ. హీ డస్ నాట్ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడడు. అలాగే స్ట్రాంగ్ యాక్షన్స్ సెంటెన్సెస్లో ఐ డూ మై హోంవర్క్ డైలీ. నేను నా హోంవర్క్ ప్రతిరోజు చేస్తాను. షీ డస్ యోగా ఎవ్రీ మార్నింగ్. ఆమె ప్రతి ఉదయం యోగా చేస్తుంది. వి డిడ్ అవర్ బెస్ట్. మేము మా శ్రద్ధ చూపాము. ఇక్కడ చూసినట్లయితే ఐ వచ్చేటప్పుడు ప్రెజెంట్ టెన్స్లో డూ ఉపయోగించాము. షీ వచ్చేటప్పుడు డస్ ఉపయోగించాము. వి వచ్చేటప్పుడు ఇక్కడ డిడ్ ఉపయోగించాము. చూడండి, అది పాస్ట్ టెన్స్లో ఉపయోగించాము. అలాగే డూ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఐ, యు, వి, దే వచ్చేటప్పుడు డూను ఉపయోగిస్తాము. అలాగే డస్ అనేది ప్రస్తుత కాలం అదే ప్రెజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్స్ వచ్చేటప్పుడు డస్ను ఉపయోగిస్తాము. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో అంటే అందరికీ ఉపయోగిస్తాము. ఇక్కడ వన్స్ అగైన్ రిమైండ్ చేసుకోండి, రిమెంబర్ చేసుకుంటే డూ అనేది ఐ, యు, వి, దేకి వాడతాము. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్టయితే ఇక్కడ డూ యూ అండర్స్టాండ్? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? డిడ్ హీ కమ్ ఎస్టర్డే? ఐ డోంట్ నో. ఇక్కడ చూడండి డూ. ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఇక్కడ మన సబ్జెక్ట్కి ముందు డూ ఉపయోగించాము. అందుకే ఇక్కడ చూసినట్టే షీ వచ్చింది కనుక డస్ ఉపయోగించాము. చూడండి ఇక్కడ డిఫరెన్స్. అలాగే మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే హీ డస్ నాట్ ఈట్ మీట్. నెగిటివ్ సెంటెన్స్లో వీ డిడ్ నాట్ గో టు ద మార్కెట్. డూ దే లివ్ నియర్ బై? డస్ ఇట్ వర్క్ వెల్? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ డస్ నాట్, హీ వచ్చింది కనుక డస్ నాట్ ఉపయోగించాము. వీ వస్తే డిడ్ నాట్, వీ డిడ్ నాట్. ఇక్కడ మనకి వీ డిడ్ నాట్ గో టు ద మార్కెట్. డూ దే లివ్ నియర్ బై? ఐ డిడ్ మై హోంవర్క్. She did not smile. పాస్ట్ టెన్స్ మనం డిడ్ ఉపయోగించాం. ఇక్కడ ఐ, వి, యు, దే ఇవి వచ్చేటప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్లో డూను ఉపయోగిస్తామని తెలుసుకున్నాము. అలాగే హీ, షీ, ఇట్ వచ్చేటప్పుడు డస్ను ఉపయోగిస్తాము. గత కాలానికి అంటే పాస్ట్ టెన్స్ సంబంధించి మనం డిడ్ను ఉపయోగిస్తాం. అయితే నెగిటివ్లో అయితే డోంట్ను కానీ డజంట్ కానీ డిడ్ నాట్ను కానీ ఉపయోగిస్తాం. క్వశ్చన్స్లో హెల్పింగ్ వెర్బ్ అనేది ముందు వస్తుంది. డూ యూ లైక్ ఇంగ్లీష్? డస్ షీ నో మీ? డిడ్ దే గో? ఈ క్వశ్చనింగ్స్లో ముందుగా మనకి ఈ వీటిని ఉపయోగించాం. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సరదా చదువులు. If you like this video, please comment, share and like.